70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను జ్యూరీ ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ 2 అవార్డుని సొంతం చేసుకుంది. ఇటు ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ 1 నిలవగా, ఉత్తమ కన్నడ చిత్రంగా KGF 2, ఉత్తమ హిందీ చిత్రంగా గుల్మెహర్ అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఇక KGF 2 మూవీకి బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ కేటగిరీలో కూడా నేషనల్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ మరాఠీ సినిమాగా వాల్వి అవార్డు దక్కించుకోగా, బెస్ట్ బెంగాలీ సినిమాగా కాబేరి అంతరార్థన్ అవార్డు సొంతం చేసుకుంది. బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో హిందీ బ్రహ్మాస్త్ర సినిమాకి గాను ప్రీతం అవార్డు దక్కించుకున్నారు. బెస్ట్ లిరిక్స్ అవార్డు ఫోజా సినిమాకి గాను నౌషద్ సాదర్ ఖాన్ కి దక్కింది. బెస్ట్ ఎడిటింగ్ అవార్డు మలయాళ సినిమా అట్టంకికి దక్కింది. కాంతారా సినిమాలో నటనకు గాను రిషబ్ శెట్టికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు లభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించడం జరిగింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది జ్యూరీ. ఇందులో భాగంగా అనేక భాషల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాలకు ఇటు సాహిత్యపరంగా, సంగీత పరంగా, అలాగే కథ, నటన పరంగా ఇటు ఉత్తమ నటనను కనబరిచిన కళాకారులందరికీ కూడా ఈ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో దక్కడం జరిగింది. ఇందులో భాగంగా మలయాళ చిత్రానికి ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపిక కావడం జరిగింది. ఆట్టం చిత్రాన్ని ఉత్తమ జాతీయ చలనచిత్రంగా ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఉత్తమ జాతీయ నటుడుగా ఇటు రిషబ్ శెట్టి కాంతారా మూవీలో ముఖ్యంగా హీరోగా నటించిన రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని ప్రకటించడం జరిగింది. అలాగే ఉత్తమ నటిగా నిత్యా మీనన్ని ప్రకటించారు. తిరుచిట్రంబలం తమిళ సినిమాకి సంబంధించి ఈమెను ఎంపిక చేయడం జరిగింది. అలాగే మానసి పరేక్ కచ్ ఎక్స్ప్రెస్ గుజరాతీ సినిమాకి సంబంధించి మానసి పరేక్, అలాగే నిత్యా మీనన్ ఇద్దరికి కూడా ఉత్తమ జాతీయ నటి మని అవార్డులు అనేవి రావడం జరిగింది. అలాగే తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఇటు కార్తికేయ 2 చిత్రం నిలవడం జరిగింది. కార్తికేయ 2 చిత్రం అనేక మంది ప్రేక్షకుల ఆదరణను పొందడం జరిగింది. అందులో ఉన్న కథాంశాన్ని ఎంపిక చేసుకుని దాని ఆధారంగా ఉత్తమ తెలుగు చిత్రంగా ఇటు కార్తికేయ 2 సినిమాని ఎంపిక చేయడం జరిగింది. అలాగే ప్రాంతీయ చిత్రం కర్ణాటక నుంచి ముఖ్యంగా కన్నడ భాషకు సంబంధించి KGF 2 ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావడం జరిగింది. అలాగే ముఖ్యంగా తమిళ నాడుకు సంబంధించి తమిళ నుంచి పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రాన్ని ఉత్తమ ప్రాంతీయ చిత్రం తమిళ భాషలో ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఉత్తమ హోలిసల్ ఎంటర్టైన్మెంట్ కాంతారా కన్నడ మూవీని ముఖ్యంగా ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించి హిందీలో ఎప్పుడు కూడా బాలీవుడ్ కి హిందీ ఫిలిమ్స్ కి ఎక్కువగా జాతీయ అవార్డులు అనేవి వస్తుంటాయి, కానీ ఈసారి దక్షిణాది మూవీస్ కి ఎక్కువ అవార్డులు అనేవి దక్కించుకోవడం జరిగింది. సో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ లో మాత్రం ఇటు బ్రహ్మాస్త్ర మూవీకి పార్ట్ 1 కి ముఖ్యంగా పార్ట్ 1 శివ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివకి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన అవార్డు దక్కడం జరిగింది. అలాగే ఉత్తమ సహాయ నటిగా నీనా గుప్తా, అలాగే ఉత్తమ సహాయ నటుడుగా పవర్ రాజ్ మల్హోత్రాకి ఎంపిక చేయడం జరిగింది. అలాగే బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా బాంబే జయశ్రీ ముఖ్యంగా అవార్డు దక్కించుకోవడం జరిగింది. బెస్ట్ సినిమాటోగ్రఫీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 కి, అలాగే సినిమాటోగ్రఫీ గ్రాఫర్ గా రవి వర్మన్ కి ఇటు అవార్డు దక్కడం జరిగింది. అలాగే ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనింగ్, అలాగే బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, అలాగే బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ డిజైనింగ్, బెస్ట్ స్క్రీన్ ప్లే, ఈ విధంగా వివిధ కేటగిరీల్లో ఈ 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా అనేక భాషల్లో ఉన్న చిత్రాలకి ఇటు అవార్డులు దక్కడం జరిగింది. అనేక కేటగిరీల్లో ఇటు అవార్డులు దక్కించుకోవడం జరిగింది. అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఒడియాకి సంబంధించి కూడా అనేక భాషల్లో ముఖ్యంగా ఒడియాకి సంబంధించి దమన్ మూవీకి అవార్డు రావడం జరిగింది. అలాగే ఇటు బెంగాలీ బెస్ట్ మేకప్ సంబంధించి అపరాజితో బెంగాలీ ఆర్టిస్ట్ కి అవార్డు దక్కడం జరిగింది. అలాగే హిందీలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఇటు గుల్మెహర్ నిలవడం జరిగింది. బెంగాలీలో కబేరి అంతర్ధాన్, అలాగే ఇటు ఉత్తమ పంజాబీకి ముఖ్యంగా బాగీ డీది అనే పంజాబీ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కడం జరిగింది. నాన్ ఫీచర్ సినిమాలో కూడా అనేక కేటగిరీల్లో జ్యూరీ అవార్డులను ప్రకటించడం జరిగింది. మధ్యాహ్నం 1 సమయంలో నేషనల్ మీడియా సెంటర్లు ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ అవార్డులు అనేవి వచ్చే నెల ముఖ్యంగా ఈ ఉత్తమ చలనచిత్ర నటీమణులకు అలాగే వివిధ డిపార్ట్మెంట్ల అవార్డులు పొందిన వారందరికీ కూడా ఢిల్లీలో
రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. కొంత నగదు పురస్కారాన్ని కూడా ఈ ఉత్తమ నటీనటులకి అలాగే వివిధ కేటగిరీలో అవార్డులు పొందిన వారికి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గోపి. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను జ్యూరీ ప్రకటించింది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, ఈ రోజున 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటన చేయడం జరిగింది. అయితే మనం చూస్తుంటే తెలుగులో మాత్రం ఒక సినిమాకి రావడం జరిగింది. కార్తికేయ 2కి సంబంధించి బెస్ట్ తెలుగు సినిమా అవార్డు రావడం జరిగింది. అయితే ఇదే ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించి గతంలో కూడా ఇదే అభిషేక్ అగర్వాల్ నిర్మాత ఉన్నారు. అతనికి ఇది 2వ అవార్డుగా చెప్పవచ్చు. గతంలో చూసుకుంటే ది కాశ్మీర్ ఫైల్స్ కి గతంలో వస్తే ఇప్పుడు కార్తికేయ 2కు రావడం జరిగింది. అయితే ఇది కూడా బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా అవార్డు రావడం తోటి ఈ థీమ్ కి అంటే తెలుగులో మాత్రము ఒకే ఒక సినిమాకి రావడం మాత్రం కొంత నిరాశ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా సినిమాలు కూడా ఈసారి వస్తాయి అనుకున్న ఒక ఆశతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదురు చూస్తున్న టైంలోనే కేవలం ఒకే సినిమాకి రావడం కొంత నిరుత్సాహపరుస్తుంది. కాకపోతే చూస్తుంటే సౌత్ నుంచి చూస్తుంటే మాత్రం చాలా సినిమాలకు మంచి మంచి అవార్డ్స్ కూడా రావడం జరిగింది. పొన్నియిన్ సెల్వన్ కి దాంతో పాటు ఇటు చూస్తుంటే కన్నడలో చూస్తుంటే KGF 2, కాంతారా ఈ సినిమాలకు రావడం కూడా జరిగింది. ప్రస్తుతం చూస్తుంటే ఆ జాతీయ స్థాయిలో వచ్చినటువంటి అవార్డ్స్ చూస్తుంటే మాత్రం గతం కంటే ఈసారి కొంచెం తెలుగులో తక్కువ రావడం మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొందైతే నిరాశ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ వెంకట్. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను జ్యూరీ ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ 2 అవార్డుని సొంతం చేసుకుంది. ఇటు ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ 1 నిలవగా, ఉత్తమ కన్నడ చిత్రంగా KGF 2, ఉత్తమ హిందీ చిత్రంగా గుల్మెహర్ అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఇక KGF 2 మూవీకి బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ కేటగిరీలో కూడా నేషనల్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ మరాఠీ సినిమాగా వాల్వి అవార్డు దక్కించుకోగా, బెస్ట్ బెంగాలీ సినిమాగా కాబేరి అంతరార్థన్ అవార్డు సొంతం చేసుకుంది.